న్యూయార్క్, టోక్యో నగరాల తరహాలో హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంటే రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన హైదరాబాద్ రైజింగ్ సభలో సీఎం మాట్లాడారు. అంతర్జాతీయ నగరాలకు దీటుగా హైదరాబాద్ లో 50,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ హైదరాబాద్ నగరాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, మంచినీటి పథకాలన్నీ గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినవే అని అన్నారు. మూసీలో నివసించే ప్రజలకు మంచి జీవితం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని భట్టి తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. 10 రోజుల్లో 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు. ర్యాంకుల పేరిట విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేసే విధానాలను ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు మానుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న కాలేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. రోజుల తరబడి సాగే భవన నిర్మాణ అనుమతి ప్రక్రియకు చెక్ పెడుతూ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కొత్త 3D టెక్నాలజీ సాయంతో బిల్డ్ నౌ పేరుతో కొత్త అనుమతి ప్రక్రియ అమల్లోకి తేనున్నామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ప్రభుత్వ అనుమతులను కూడా బిల్డ్ నౌ టెక్నాలజీతో అనుసంధానం చేస్తామన్నారు. పెద్ద పెద్ద భవనాల మోడల్స్ ను 3Dలో చూసేందుకు ఈ విధానంలో వెసులుబాటు ఉంది. ఈ నెల 5న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి విడత 4.5 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం, శ్రీరాంనగర్ లో గతంలో తొలగించిన రైతు బజారు స్థానంలో కొత్తది నిర్మించేందుకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి రైతు బజార్ను రైతులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దుకాణాలు దళారుల చేతుల్లోకి వెళ్లకుండా రైతులే కూరగాయలు అమ్ముకోవాలని తుమ్మల సూచించారు. రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సన్న వడ్లు 5 లక్షల క్వింటాలకు 25 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చి కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకుందని మండిపడ్డారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు పండుగ చేసుకోవడం చూసి రైతులు నవ్వుకుంటున్నారని ఈశ్వర్ అన్నారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ చేసిన ఫిర్యాదుపై మాజీ మంత్రి హరీష్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, తన ఫోన్ ట్యాప్ చేశారని తన ఫిర్యాదులో చక్రధర్ గౌడ్ పేర్కొన్నారు. అన్యాయాలను నిలదీస్తున్నందుకు, ప్రజల పక్షాన ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక సహించలేక తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై 1,00,000 తప్పుడు కేసులు పెట్టించినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను అని హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.